జగిత్యాల జిల్లా తిమ్మాపూర్ రఘురాములకోట రెవెన్యూ గ్రామ పరిధిలో చెరువు ఆక్రమణలపై బీఆర్ఎస్ నేతలు ఆందోళన దిగారు. జీవన్ రెడ్డి మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత నిరసన దీక్ష చేపట్టి చెరువును వెంటనే రక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చెరువులో మట్టి నింపుతున్న వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. 2014 నాటి పరిస్థితులను ఆధారంగా తీసుకొని సర్వే నిర్వహించి చెరువు అసలు హద్దులను నిర్ణయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణకు మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి చేశారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు అదే చెరువులు ఆక్రమణకు గురవటం బాధాకరమన్నారు. చెరువును వెంటనే ఆక్రమణ నుంచి విముక్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెరువులు కుంటల హద్దుల నిర్ణయంతో కాపాడడం జరుగుతుందని చెప్పి పేర్కొనటం కేవలం కాగితాలకే పరిమితం అవుతుంది. ఇప్పుడు మేము వసంత గారు అన్నట్టు ఏదైతుందో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతున్నదో కాకతీయుల నాటి చెరువులు కుంటలను తిరిగి పునరుద్ధరింపజేయాలనే భావనతోని మిషన్ కాకతీయ కార్యక్రమం చేపట్టి ఇలా పూర్తి తీసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈనాటి పరిస్థితి చూస్తుంటే జగిత్యాల పట్టణం కాబట్టి పట్టణ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఒక చెరువులు ఇటు మన ముప్పాల చెరువు కానివ్వండి, మూత చెరువు కానివ్వండి, కన్నపల్లి చెరువు కానివ్వండి, చింతకుంటే కానివ్వండి, ఇలా ఆక్రమణకు గురి కావటము ఇలా ఆశ్చర్యం ఏంటంటే అసలు స్ట్రీమ్ ఒర్రే ఉంటుంది కదా వాగు, దాన్ని కూడా నింపేసి ఏదైతుందో నీటి ప్రవాహాన్ని అడ్డుకునేటువంటి ఒక కుట్రలు చేస్తున్నాయని చెప్పి అంటున్నాం. ఇలా ముప్పాల చెరువు ఏదైతున్నదో దాదాపు 100 ఎకరాల పైగా కబ్జా గురవుతుంది. 100 ఎకరాల పైగా కబ్జా గురవుతుంది అంటున్నాను నేను. దీనికి వచ్చే ఉర్రలు పూర్తి మాయమైపోయినాయని చెప్పి అంటున్నా. ఆర్ఎండ్బి శాఖకు చెందినటువంటి ఒక పైప్ కలవట్టు ఏదైతుందో అది కనుమరుగైపోయింది. ఇరిగేషన్ శాఖ, పంచాయతీ శాఖ అయితే అసలు ఇది వాళ్ళ బాధ్యత అవునా కాదా కూడా వాళ్ళకి తెలుసలేదు. చెరువు దురాక్రమణకు గురవుతుందంటే వాచ్ అండ్ వార్డ్ ఏదేదో పంచాయతీ సెక్రటరీ, నేను దయచేసి తహసీల్దార్ గారితో కోరేది ఏంటంటే ముందు మీరు పంచాయతీ సెక్రటరీపై చర్య తీసుకుండా అసలు ఆమె ఏం చేస్తుంది, విధులు నిర్వర్తిస్తుందా లేదా? కబ్జాలు వెంటనే, కబ్జాలు వెంటనే, కబ్జాలు వెంటనే, కబ్జాలు వెంటనే, అక్రమంగా పోసిన వాటిని వెంటనే, అక్రమంగా పోసిన వాటిని వెంటనే, కబ్జాలు కబ్జాలు వెంటనే, కబ్జాలు వెంటనే, కబ్జాలు వెంటనే, కబ్జాలు వెంటనే, అక్రమంగా పోసిన వాటిని వెంటనే, అక్రమంగా పోసిన వాటిని వెంటనే, కబ్జాలు కబ్జాలు వెంటనే, కబ్జాలు వెంటనే, కబ్జాలు